నిర్మాత నాగవంశి తన సినిమా ప్రమోషన్స్ టైంలో ఇచ్చే ఇంటర్వ్యూస్లో మాట్లాడే కొన్ని బోల్డ్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు ఆయన నిర్మాణ సంస్థ నుండి ఈ నెల 31న విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయ్యాయి. అందులో భాగంగా రీసెంట్గా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో తనపై విమర్శలు చేసిన నెటిజన్స్పై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ, ట్విట్టర్లో కొంతమంది పిచ్చనా కొడుకులు మాట్లాడే మాటలు చూస్తుంటే చాలా చిరాకేస్తుంది. మాకు 10 రూపాయలకు అదొస్తుంది, 50 రూపాయలకు ఇదొస్తుంది, మరి అదే రేటుకి సినిమా ఎందుకు రాదు అంటున్నారు. చేతిలో మొబైల్ ఉంది కదా అని ట్విట్టర్లో ఏది పడితే అది వాగేయడం చాలా తేలిక. నీకు నచ్చిన థియేటర్లో నీ కుటుంబం మొత్తంతో కలిసి ఎంజాయ్ చేసే సినిమాని మేము మీకు అందిస్తున్నాం. ట్విట్టర్లో ఎవరెన్ని మాట్లాడినా ప్రపంచంలో ఎంటర్టైన్మెంట్ అత్యంత చీప్గా దొరికేది ఏదైనా ఉందా అంటే అది సినిమా మాత్రమే. ఇద్దరు స్నేహితులు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సినిమా గురించే మాట్లాడుకుంటారు. సినిమా బాగలేకపోతే తిడతారు. ఆ తిట్టేదేదో టికెట్ కొని సినిమా థియేటర్లో చూసి తిట్టండి. పైరసీలో సినిమాని చూసే మీరు మమ్మల్ని అంటున్నారు అంటూ నాగవంశి ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఇక కింగ్డమ్ విషయానికి వస్తే ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే విజయ్ దేవరకొండకి వరుసగా డిజాస్టర్స్ ఫ్లాప్ ఉన్నప్పటికీ ఈ సినిమాకి 50 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఆయన గత సినిమాలకు వచ్చిన క్లోజింగ్ కలెక్షన్స్కి ఈ సినిమా బిజినెస్కి సంబంధమే లేదు. ఇంత బిజినెస్ జరగడానికి కారణం టీజర్ అని చెప్పొచ్చు. టీజర్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి విజయ్ ఈ సినిమాతో భారీ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు అనే నమ్మకం కలిగింది. మొదటి లిరికల్ వీడియో సాంగ్ ఏదో పర్వాలేదు అన్నారు, కానీ రెండో లిరికల్ వీడియో సాంగ్ అన్నా అంటేనేకి సంబంధించి ప్రోమోని నిన్న రిలీజ్ చేశారు. ఈ ప్రోమోకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది.